నమస్కారం. యాత్రాసుధకు స్వాగతం. ఈరోజు మనం కాల యంత్రంలో వెనక్కి ప్రయాణించి ఐరోపా నాగరికతకు ఊపిరిపోసిన ఒక అద్భుత నగరాన్ని సందర్శించబోతున్నాం. అదే గ్రీసు రాజధాని ఏథెన్స్. చరిత్ర పుటలను తిరగేస్తే కొన్ని నగరాలు కేవలం రాజధానులుగా మాత్రమే కనిపిస్తాయి. కానీ ఏథెన్స్ ఒక జీవన దర్శనం. సుమారు 3400 సంవత్సరాల నిరంతర చరిత్ర కలిగిన ఈ నగరం ఐరోపా ఖండానికే కాదు, ఆధునిక ప్రపంచ నాగరికతకే దిక్సూచిగా నిలిచింది. పశ్చిమ దేశాల సంస్కృతి, కళలు, రాజకీయం మరియు విజ్ఞాన శాస్త్రాలకు ఇది పురిటిగడ్డ. సముద్రపు గాలులు, ప్రాచీన శిలల సుగంధం కలిసిన ఏథెన్స్ వీధుల్లో అడుగు పెడితే ప్రతి అడుగు ఒక క్రొత్త కథను చెబుతుంది. ఏథెన్స్ నగరం నడిబొడ్డున ఒక ఎత్తైన కొండపై గంభీరంగా కనిపించే నిర్మాణమే అక్రోపోలిస్. దీనిని పవిత్ర శిల అని పిలుస్తారు. ఇక్కడ ఉన్న కట్టడాల్లో అత్యంత ప్రధానమైనది పార్థెనాన్. క్రీస్తు పూర్వం 5వ శతాబ్దంలో కేవలం తెలుపు రంగు పాలరాయితో దీనిని నిర్మించారు. ఆ కాలంలోనే ఎటువంటి ఆధునిక యంత్రాలు లేకుండా భారీ రాళ్లను అంత ఎత్తుకు చేర్చి జ్యామితీయ శాస్త్రం ప్రకారం అత్యంత ఖచ్చితత్వంతో దీనిని నిర్మించడం నేటికి ఒక రహస్యమే. ఇది కేవలం ఒక ఆలయం కాదు, అప్పటి ఏథెన్స్ ప్రజల శక్తికి, వైభవానికి నిదర్శనం. మనం నేడు గర్వంగా చెప్పుకునే ప్రజాస్వామ్యం అనే మాట పుట్టింది ఇక్కడే. అక్రోపోలిస్ కొండ దిగువన ఉండే అగోరా అనే ప్రదేశం అప్పట్లో వ్యాపారానికే కాకుండా రాజకీయ చర్చలకు కేంద్రంగా ఉండేది. రాజుల పాలన కాకుండా ప్రజలే తమ ప్రతినిధులను ఎన్నుకునే పద్ధతి ఇక్కడే మొదలైంది. సోక్రటీస్ వంటి మహనీయులు ఇక్కడే తిరుగుతూ ప్రజల్లో ఆలోచన దృక్పథాన్ని రేకెత్తించేవారు. ప్రపంచ రాజకీయ చరిత్రలో ఏథెన్స్ వేసిన ఈ అడుగు మానవ చరిత్రను మార్చివేసింది. తత్వశాస్త్రం, వైద్యం, గణితం ఇలా ఏ రంగాన్ని తీసుకున్నా ఏథెన్స్ ప్రభావం కనిపిస్తుంది. ప్లాటో తన అకాడమీని ఇక్కడే స్థాపించారు. ఇది ప్రపంచంలోనే మొదటి ఉన్నత విద్యా సంస్థగా పరిగణించబడుతుంది. అలాగే అరిస్టాటిల్ తన పరిశోధనల ద్వారా ఆధునిక శాస్త్ర విజ్ఞానానికి పునాది వేశారు. అందుకే ఏథెన్స్ను జ్ఞానోదయానికి నిలయం అని పిలుస్తారు. శారీరక దృఢత్వానికి, క్రీడలకు గ్రీకులు ఎంతో ప్రాధాన్యత ఇచ్చేవారు. 1896లో మొదట ఆధునిక ఒలింపిక్ క్రీడలకు ఆతిథ్యం ఇచ్చిన నగరం ఏథెన్స్. ఇక్కడ ఉన్న పనాథినైక్ స్టేడియం ప్రపంచంలోనే పూర్తిగా పాలరాయితో నిర్మించబడిన ఏకైక స్టేడియం. క్రీడలు కేవలం పోటీలు మాత్రమే కాదు, దేశాల మధ్య శాంతిని నెలకొల్పే సాధనాలు అని ప్రపంచానికి చాటిన నగరం ఇది. నేడు ఏథెన్స్ కేవలం శిథిలాల నగరం కాదు, పాత కట్టడాల నీడలో నడుస్తున్న మెట్రో రైళ్లు, ఆధునిక కేఫ్లు, సందడి చేసే పర్యాటకులతో నిండిన ఒక సజీవ నగరం. చరిత్రను గౌరవిస్తూనే భవిష్యత్తు వైపు అడుగులు వేస్తున్న ఈ నగరాన్ని దర్శించడం అంటే మానవ పరిణామ క్రమాన్ని కళ్ళారా చూడడమే. యాత్రాసుధలో మనం చూసిన ఈ ఏథెన్స్ వైభవం మీకు నచ్చినట్లయితే ఈ వీడియోను లైక్ చేయండి మరియు మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో పంచుకోండి. ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. స్వస్తి.